కూటమి ప్రభుత్వం జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకల సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు జ్యోతిరావు పూలే విధానాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని శ్రీనివాస్ అన్నారు. ఏప్రిల్ 11వ తారీఖున జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర పండుగగా సెలబ్రేట్ చేయడం మనందరికీ తెలుసు. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా ఇది 200వ సంవత్సరం. మరి ఈ సంవత్సరం వేడుకల్లో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ప్రతి జిల్లాలో కూడా ఆయన జయంతి వేడుకలను సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ఆయన చేసినటువంటి ప్రజలకి చేసినటువంటి సేవను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు ప్రతి ప్రభుత్వంలో కూడా అమలుపరిచే దశగా ఈరోజు కూడా కార్యాచరణ చేస్తున్నారు. బీసీలకు కానీ అట్టడుగునటువంటి వర్గాలకు కానీ అందరికీ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలని అమలుపరిచేలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన చేసిన కాలంలో బీసీలకి పెద్ద ఎత్తున చేయూతను కల్పించడం జరిగింది. పేదరిక నిర్మూలన కోసం ఆయన తీసుకొచ్చిన విధానంలో అనేకమైనటువంటివి ఈ రోజుకి కూడా చెప్పుకోవడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారిని ఆయన జయంతి వేడుకల్ని మనందరం కూడా ప్రజలందరూ కూడా ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో సమానతత్వం తీసుకొచ్చినటువంటి మహనీయుడు. మరి అలాంటి మహనీయుడిని ఎప్పుడు కూడా 10 మందికి భావితరాలకి గుర్తొచ్చేలాగా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.